తెలంగాణలో స్థానిక ఎన్నికలని నోటిఫికేషన్ త్వరలో వెలువడుతుందని చెప్తున్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణ జనాల్ని ఓట్లు అడగాలంటే వీటన్నిటికీ సిద్ధపడాలి అంటున్నారు జనం. అవేంటంటే ప్రజాప్రభుత్వం అని మాటలు చెప్పుకుంటూ 180 కోట్లు అప్పు తెచ్చి రుణమాఫీ, రైతు బంధు అంటూ పనికిమాల నియమాలు పెట్టి 6 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తానని మేనిఫెస్టో చూపెట్టి 14 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయని ప్రభుత్వం పట్ల చిన్న పెద్ద ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఒకంత ఆందోళనలో ఉన్నారంట. తాజాగా హైదరాబాద్ శివార్లోని ఒక గ్రామంలో ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఓ పెద్ద ఆయన మాటలు వింటే ప్రభుత్వం పట్ల జనాలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది. తను కాంగ్రెస్ పార్టీ అభిమానాన్ని చెప్తున్న ఆయన రేవంత్ పాలన పట్ల విరుచుపడుతున్న దృశ్యాలు చూడండి. ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చిన? మంచిగా ఉంది. అంటే ఏ విధంగా పెట్టుకుంటుండు? ఓటు వేసినావు? నా పార్టీ అది కాంగ్రెస్ పార్టీ పక్క. మరి నువ్వు కాంగ్రెస్ గట్ట తిడితేనే మరి నన్ను ఎవడు కాడే మీ పార్టీలు తులం బంగారం ఆయన చెప్తాడు. పెళ్లి చేపించుకున్నాను 10 నెలలు అవుతుందట పాపం వాళ్ళ బిడ్డ పెళ్లి రావట్లేదు. ఈ ఫ్రీ బస్ ఎట్టున్నదా? ఆ ఫ్రీ బస్ కూడా వేస్తాడు. ఎందుకట్లా? 30 రూపాయలు దాన్ని 15 రూపాయలు పెట్టిన అందరు కొడుతుంచు. మొగోడు ఎక్కితే ఆడ సీటే ఇస్తలేదు. పైసలు పెట్టాలి, మొగోడు పైసలు పెట్టాలి, గుర్రాన్ని పట్టుకొని నిలబడాలి. ఒక్కొక్క మహిళలకు 6,000 మిగులుతాడు కదా? మిగులుతున్నది వస్తుందా పోతుందా? ఉప్పలు పోయి కూరగాయలు తెచ్చుకుంటారు. ఇక్కడ నుంచి ఉప్పలు పోతారు. అవు మరి బస్సు పెట్టి కిరాయి పెట్టేదా? మరి రేవంత్ రెడ్డి ఏమో అందరికి మంచి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే తిరుగుతాడు, రేవంత్ తిరుగుతాడు. బట్టే వాళ్ళు అని చెప్పు మాట అంటేనే నాకు కాంగ్రెస్ పార్టీ కానీ బట్టే జనాన్ని మోసపుచ్చాల గద్దె చూపిస్తుడు. అటగదే మీ కాంగ్రెస్ వాళ్ళకి కింద కోపం మరి ఏం చేస్తారు? మరి మీ నాయకుని మీరన్నా వెనకేసుకురావాలి. చెప్పులు కొట్టుకుంటారు ఒకడొకడు ఓటేసి. ఎందుకు ఓటేసి పండేసి రాని నిజం రియల్ చెప్తున్నా. రైతు భరోసా వస్తానా? బరాబర్ వేస్తుడు. ఎంత కూడా అంతేనా? బోనస్ వడ్లకి బొచ్చు వేస్తుడు. రుణమాఫీలు మా బ్యాంక్ రుణమాఫీ అని మొత్తం రాసి పెట్టిండు. మొత్తం పుల్టు అంతే. మరి ఇవన్నీ చేయకుండా కూడా ఆయన స్టేజ్ల మీద నేను ఎన్ని చేసినా అని చెప్తాను. బట్టే వాళ్ళ నమ్మినుకో 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు కదా. లోకం కూడా ఏమనుకున్నాం, ఒకసారి మార్పుడు చేద్దాం గవర్నమెంట్ అని తలుచుకొని మార్పుడు చెంపలు దెబ్బలు తీసుకుని అట్టే ఉంది. అంతేనా? కొట్టుకోకు నువ్వు బల కొట్టుకుంటా మరి అసలు ఇద్దరు తీస్తాను. ఇప్పుడు ఒకవేళ ఇటు మళ్ళా ఓట్లకు వస్తారు అప్పుడు ఏమడుగుతావు? చెప్తారు కొడతా డైరెక్ట్ అంతే. అంత కోపం ఎందుకే? మరి ఏం చేస్తాం? మరి ఇంతమంది నష్టపోయారు. ఒక్కొక్క నమ్మి మోసం చేసి అది చేస్తుండ. అప్పు చేసినా సరే బాధ్యత అనిపించుకున్నాడు కేసీఆర్ గారు. మరి పొద్దున్నే తిన కేసీఆర్ ని అసెంబ్లీకి రా అది అని అంటాడు. ఎందుకే? ఎవడు? రేవంత్ రెడ్డి. మొగోడాడు పోతాడానికి. నువ్వు రా చూసుకుందాం. అదే ఐడియామన్నా కేసీఆర్ ని ఎదుర్కొనే దమ్ముందా? లేదు. ఈ చూస్తే పడకాలు 5-6 పోయినట్టుగా 5-6 నుండి ఇంకో 5 గుంజుకుంటే వీడు. అంతేనా? అవు మరి ఇప్పుడు 10 మంది అటు పోయిర్రు, దాని బదులు 6 రీటే గుంజుకుంటారు. సస్పెండ్ లో పెట్టినట్టుగా. మళ్ళీ ఒక ఎలక్షన్ లో వస్తే ఎత్తావే కాంగ్రెస్ కోర్టు? ఎందుకు? ఇంకా సిగ్గు సరిపోయింది. ఇంకా కాంగ్రెస్ అదే 30 ఏళ్ళ దాకా మళ్ళీ రాదు. అంతేనా? నేను చచ్చిపోతా అప్పటి వరకు. అంతే అంతే. మరి ఘోరంగా గోస అనిపిస్తుంది. బట్టే పోయినారా? బట్టే పోయినారా? మీ బాధలు చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. అరే నేను ఉన్న ముద్ర చెప్తున్నా, నేను దాచుకొని మూసుకొని. ఈ 14 నెలలు అవుతుంది కదా? 14 వాడచ్చు, 15 వాడచ్చు. ఈ 14 నెలలు ఎట్లున్నది? మంచిగుంది పరిపాలన. రప్ప 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 అంటుంది రేవంత్ రెడ్డి జెండా. 180,000 కోట్లు తెచ్చినాడు కదా రాష్ట్రానికి. ఏమనికి ఇచ్చిండే? అంతేనా? ఏమనికి ఇచ్చిండే? మొత్తం మీడియాలలో మాట్లాడుతా చెప్పుడు మాటలు కానీ చెప్తలేడా? నేను ఇది చేసినా అది చేసినా ఇది చేసినా రైతు బందే ఈ పక్క ఊరికేసుడు బండ సమరం. పెద్ద మాకన్నా చిన్న ఊరు అది. చిన్న చిన్న ఊరు చూసి వేసినట్టున్నారా? వీళ్ళు పెద్ద పెద్ద మగవాళ్ళు ఉద్యోగిస్తారా అని వేయలేదేమో. అంతేనా? ఈ పెద్ద పెద్ద ఊరు
ఓకే, ఇట్లున్నది అయితే పరిస్థితి మొత్తానికి. కానీ నీళ్ళన్నీ వస్తానే ఏమి నీళ్ళు ఈ ఇటు గ్రామ పంచాయతీలకు, అదే ఇటు పొలాలకు నీళ్లు. పొలాల నీళ్ళు తాగునీరు అయితే కేసీఆర్ ఇచ్చిపోయి. అదేనా? గిన్నె చేసిన ఒక్క పని అని చెప్పారు రేవంత్ రెడ్డి. ఒక్క పని అని చెప్పు ఇది చేసిన. ఏం చెప్పినా చెప్పాలి, చెంపలు వేసుకున్నా చెప్పాలి. దాన్ని గ్యాస్ 500కు గ్యాస్ బుస్సు ఆ పేరే అనడమే తప్ప అవి వచ్చింది లేదు, ఒడుగు మురిచింది లేదు. బరాబరి 920 దెంగుకుని కట్టుకుంటారు. కాదు కదా, ఈ చదువుకున్న పిల్లగాళ్ళ స్కూటీలు ఇస్తాననేగా. ఆ స్కూటీలా ఉరుకుతాం బర్ర బర్ర ఈ కాడికి, అంతేనా? ఇంటికి బైక్ కాడికి, ఇంటికి బైక్ కాడికి. బాగుంది. మహిళలకు 2500. వాళ్ళు మంచిగా మహిళా సంఘాలు కట్టుకుంటారు. అరే మర్చిపోయినా, మహిళా సంఘాలు అంటే మహిళల్ని కోటీశ్వరాలను చేస్తా అంటానే. చేస్తాడు ఆడు, అంతేనా? ఆడ చేస్తాడు ఓకే, బయట మాటలు. ఇంకెవరన్నా